ఏదైతే బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడితే శ్రీధర్ బాబు వారి కుటుంబం యొక్క ద్వంద్వనీతి ఏ విధంగా ఉంటుందో వారి ప్రధాన అనుచరుడుగా ఉన్న 2014 వరకు ఒక ప్రధాన అనుచరుడుగా ఉన్న ఆయన సొంత ఊరు స్వగ్రామమైన ధన్వాడకు చెందిన అనుచరుడే నారాయణ రెడ్డి స్వయంగా బయటకు వచ్చి చెప్పిండు పుట్ట మధుకర్ని ఏదో ఒకటి చేసి అంతం చేయాలని ఆ రోజు పురమాయించారని. ఆ రోజు పురమాయిస్తే ఆయనే కారు బస్సులు వేసుకొని తీసుకొని 40-50 మంది మార్బలంతో పుట్టమధు మీద అటాక్ రావడం జరిగిందని, అనివార్య కారణాల వల్ల జరిగిన యాక్సిడెంట్ కారణం చేత నాకు జ్ఞానోదయం అయి నేను ఆగిపోయినానని, లేకపోయి ఉంటే మా బహుజన్లో ఇద్దరం అక్కడ నేను వారికి పోటీ చేస్తానని ఇక్కడ మంత్రి నియోజకవర్గం నుంచి వెళ్ళి పుట్ట మధుకరే 6 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయనే 4 సార్లు పోటీగా ఉన్నాడని, వీళ్ళిద్దరిని తీసేస్తేనే జరుగుతుందని, ఒక దెబ్బకు 2 పిట్టలన్న చందంగా ఒకరు ఎవరైనా మరణిస్తే ఇంకొకరు జైల్లో ఉంటారని ద్వంద్వనీతితో చేసిండన్న దురుద్దేశంను నేను పసిగట్టి వెనక్కి పోవడం జరిగిందని నిన్న ఆయన స్వయంగా ఆయన వీడియో తీసి ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇన్నటితోని దుద్దిల కుటుంబం యొక్క దుద్దిల శ్రీధర్ బాబు యొక్క ద్వంద్వనీతి ఈ బహుజనుల పట్ల, ఈ మంత్రి నియోజకవర్గం ప్రజల పట్ల వారు ఏ విధంగా కర్కశంగా ఉంటారో, ఒక నాయకుడు బహుజనుల నుంచి ఎదిగితే అదే బహుజనులను ఉపయోగించి ఏ విధంగా తిట్లకు పురాణించి హత్యకు ఉసుగొలుపుతారో నిన్న వారి మాటల్లో తేటతెల్లం అయింది. కాబట్టి ఇక ముందైనా ఆయనకు ఏదైనా జరగరాని జరిగితే దాని పూర్తి బాధ్యత దుద్దిల శ్రీధర్ బాబు గారిది, కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ఆయనకు ఏమైనా జరగకుండా ముందస్తు చర్యలుగా ప్రభుత్వం ఈ చర్యను ముందుగా తీసుకొని ఆయనకు తగు రక్షణ చర్యలు గవర్నమెంట్ అలాట్మెంట్ చేయాలని, లేని ఎడల ఆయనకు ఇప్పుడు జరిగిందే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి మళ్ళా ఇలాంటి సంఘటనలు వాళ్ళు రూపకల్పన చేస్తారు. కాబట్టి మనం నిన్ననే మొన్న చూసినాం, బహుజనులు ఇప్పటికైనా మేల్కోవాలి. వాళ్ళేదో చెప్పిరని వాళ్ళ మాటలు విని మనం శత్రుత్వాలుగా తయారు చేసుకోవద్దు. అయితే మన ప్రాణం లేకపోతే వాళ్ళ ప్రాణం పోతుంది, వాళ్ళ రాజ్యాధికారం మాత్రం చల్లగా ఎటుపోకుండా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటికైనా ఈ మంత్రి నియోజకవర్గంలో నియంత పాలన యొక్క ద్వంద్వనీతి బయటపడింది. ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్న నారాయణ రెడ్డి, ఆయన శ్రీధర్ బాబు గారి సొంత ఊరు ధన్వాడ చెందిన ప్రధాన అనుచరుడుగా 2014 వరకు ఉన్న ఆయనకే చెప్పిన మాటలు ఆయన ఏ విధంగానైతే అంతమొందించాలని, ఎట్లా అయితే ప్లాన్ చేయాలని అన్ని పక్క నుండి దగ్గర నుండి చూసుకున్న విషయాలను అన్నిటికీ చెప్పిన విషయాన్ని గుర్తించి ఒకసారి మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పుడు ఒకసారి నిద్ర మేలుకున్నట్టు అయింది. వారి యొక్క ద్వంద్వనీతి బయటపడింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ ఖబర్దార్ పుట్ట మధుకర్ గారికి ఏదైనా అయితే కార్యకర్తలు మేమందరం అండగా ఉంటాం. ఆయనకి ఏం జరగకుండా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం తక్షణం దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనకు గవర్నమెంట్ అలాట్మెంట్ చేసి రక్షణ చర్యలు కల్పించాలని కోరుకుంటూ జై తెలంగాణ.